జ్యోతి కిచెన్‌కి స్వాగతం అండి. ఈరోజు మన కిచెన్‌లో శరవణ భవన్ టమాటా చట్నీ ఒరిజినల్ రెసిపీని మనం ఇప్పుడు చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడి కోసం ప్రత్యేకంగా ఇడ్లీ ఆర్డర్ చేసేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదండి. అంత బావుంటుందండి ఈ చట్నీ అనేది. ఇది ఇడ్లీలోకి, దోసలోకి చాలా బావుంటుందండి. కొత్త వారు ఎవ్వరైనా సరే చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. చాలా తేలిగ్గా అయిపోతుందండి. ఇది ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పొట్టు తీసేసిన వెల్లుల్లి ఇలా 10 రెబ్బలు వేసుకోండి. వెల్లుల్లి ఎన్నైతే వేశారో అదే 10 ఎండుమిర్చి వేసుకోండి. అంటే 10 వెల్లుల్లి, 10 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇది కొలతనమాట, గుర్తుపెట్టుకోండి. ఇవి దోరగా వేయించుకోండి. ఎక్కడ మాడనివ్వకండి, కొంచెం కూడా మాడకూడదండి. ఇవి వేగుతూ ఉండగా 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. పెద్ద ముక్కలైనా పర్వాలేదండి, మనం గ్రైండ్ చేసేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఈ ఉల్లిపాయలు కూడా బాగా మగ్గనివ్వండి. చక్కగా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకుంటూ చక్కగా మగ్గనివ్వండి. చూడండి, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 4 టమాటాలు తీసుకున్నానండి. నేను 4 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, 2 ఉల్లిపాయలు వేసినప్పుడు టమాటాలు 4 వేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. మొత్తం అంతా కలుపుకోండి. ఇప్పుడు మనకి మామూలుగా శరవణ భవన్ వారి టమాటా చట్నీలో అయితే చింతపండు వాళ్ళు వాడరండి. కానీ వాళ్ళు ఒరిజినల్ టమాటాలు వాడతారు. మనం ఇప్పుడు వీడియోలో ఒరిజినల్ టమాటాలు కాదండి ఇవి. ఇవి హైబ్రిడ్ టమాటాలు కాబట్టి నేను కొద్దిగా చింతపండు చాలా తక్కువగా వేశానండి. కొద్దిగా వేశాను. మీరు కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వేసిన తర్వాత మొత్తం అంతా చక్కగా కలుపుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి 5 నిమిషాల సేపు కుక్ చేసుకోండి. చూడండి, 5 నిమిషాలకి చక్కగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేయండి. ఇదంతా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. చాలా తేలికండి ఈ పచ్చడి అనేది. చాలా ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. చూడండి, మనకి గ్రైండ్ చేసేసాం కదా. ఇప్పుడు అదే కడాయిలో మనము పోపు పెట్టుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందు 1 టీ స్పూను ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటమన్నాక జీలకర్ర వేసుకోండి 1 టీ స్పూను. ఇప్పుడు ఇవి 2 వేగిన తర్వాత 4 వెల్లుల్లి పైన పొట్టు తీసి వేసుకోండి. 1 ఎండుమిర్చి కూడా తుంపుకుని వేసుకోండి. ఇంగువ వేసుకోండి ఖచ్చితంగా. ఇంగువ టేస్ట్ అండి. ఇంగువ మర్చిపోకండి. ఇంగువ వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ చట్నీ ఉంది కదా, ఇందులో వేసుకోండి. వేసుకుని చక్కగా మొత్తం అంతా కలిగి తిప్పుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన శరవణ భవన్ వారి టమాటా చట్నీ ఒరిజినల్ రెసిపీ అనేది ఇదేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. కొత్త వారు ఎవరైనా సరే ఈజీగా ట్రై చేయొచ్చండి. ఇది రాని వారంటూ ఎవ్వరు ఉండరు. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలండి.